హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో రెండు నోటిఫికేషన్ గురించి మీ ముందు చర్చించడం జరుగుతుంది అనమాట అండి. ఒకటి వచ్చేసి గురుకుల సంబంధించిన నోటిఫికేషన్, సెకండ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా మనం గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక ఐటీ ఇన్స్ట్రక్టర్, అదే రకంగా పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి సాక్షిలో. ఇందులో చూసినట్లయితే కనుక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సంస్థలో చూసినట్లయితే 65 ఐటీ ఇన్స్ట్రక్టర్, అదే రకంగా 2 పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు అనేటువంటిది ఆహ్వానిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఇవి ఆన్లైన్ మోడ్లో అనేటువంటిది లేదనమాట అండి. ఇది ఓన్లీ కేవలం ఆఫ్లైన్ మోడ్లో ఉన్నట్లుగా గురుకుల విద్యాలయ సంస్థ తెలపడం జరిగిందనమాట అండి. ఈ ఐటీ ఇన్స్ట్రక్టర్, అదే రకంగా పిఆర్ఓ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల 10వ తారీఖు లోపున, అంటే ఈరోజు చూసినట్లయితే కనుక 8వ తారీఖు అనమాట అండి. 8, 9, 10 అంటే ఇంకో 3 రోజుల్లో 10వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు, అంటే 3 రోజుల్లోపు మనము దీనికి అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అయితే ఈ ఐటీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎంటెక్, అదే రకంగా ఎంటెక్, బీటెక్, అదే రకంగా ఎంసీఏ చేసినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి పూర్తి చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే పిఆర్ఓ పోస్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు, కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా అభ్యర్థులు 10వ తారీఖున, అంటే ఈ నెల 10వ తారీఖున సాయంత్రం 4 గంటల లోపు మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి దేశోద్ధారక భవన్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ప్రధాన కార్యాలయంలో వీరు దరఖాస్తు ఫారాలను పొంది అక్కడే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే ఎవరైతే ఈ గురుకుల విద్యాలయాల్లో ఉన్నటువంటి ఐటీ ఇన్స్ట్రక్టర్, అదే రకంగా పిఆర్ఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో వీరు ఆ ఫామ్ అనేటువంటి తీసుకుని, ఆ ఫామ్ తీసుకున్న తర్వాత ఫామ్ అనేటువంటిది అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఇది గురుకుల విద్యాలయాల్లో ఉన్నటువంటి 65 పోస్టులకు సంబంధించినటువంటి ఐటీ ఇన్స్ట్రక్టర్, అదే రకంగా 2 పిఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వివరణ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అథారిటీ దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. ఒకటి వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, రెండోది వచ్చేసి శాంపుల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ 2 పోస్టులకు గాను ఈ ఒక్కొక్క కేటగిరీకి గాను ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్కు 19,500 అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది. శాంపుల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే కనుక 15,600 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ అర్హత, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక వీళ్ళు పీజీడీసీఏతో పాటు ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఉమెన్, అదే రకంగా మెన్ ఇద్దరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా వీరి యొక్క ఏజ్ అనేటువంటిది 22 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అనమాట అండి. ఏజ్ వచ్చేసి 22 నుంచి 44 ఇయర్స్ అనమాట అండి. పీజీడీసీఏతో పాటు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు దీని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి కనీసం ఎఫ్ఎస్ఎస్ఏఐలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అనేటువంటిది, ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యక్రమాల్లో అనుభవం అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇందులో కోరుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా శాంపుల్ అసిస్టెంట్ చేసినట్లయితే కనుక ఏదైనా కానీ 10+2 ఇంటర్, మేల్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. శాంపుల్ అసిస్టెంట్గా ఓన్లీ మేల్స్కే వీళ్ళు వేయడం జరిగింది అనమాట. వీరి ఏజ్ కూడా 22 నుంచి 44 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తెలపడం జరిగింది అనమాట అండి. ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ లేకపోతే ఇంటర్ అనేటువంటిది అనమాట. వీరికి ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం 2006 సెక్షన్ 47 ప్రకారం శాంపుల్ ప్యాకింగ్లో చట్టంలో 2 సంవత్సరాల అనుభవం అనేటువంటిది ఉండాలన్నమాట అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్లో 5 సంవత్సరాల అనుభవం అనేటువంటిది, అదే రకంగా శాంపుల్ అసిస్టెంట్లో 2 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. వీటిని అవుట్సోర్సింగ్ ద్వారా ఎఫ్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ సిరిసిల్ల నందు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి అర్హులైనటువంటి వారు ఈ రోజు నుంచి
జనవరి 10th వరకు వీరు పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి గురుకుల నుంచి అదే రకంగా ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి కంటెంట్స్ మీరు మరలా కావాలనుకున్నట్లయితే కనుక మన ఛానల్ లైక్ చేసినట్లయితే కనుక మీకు ఏ కంటెంట్ రీచ్ అవుతుంది అనేటువంటిది నాకు తెలుస్తుంది. తద్వారా అటువంటి వీడియోలతో నేను మీ ముందుకు రావడానికి నాకు మీ యొక్క లైక్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.